ఇప్పుడు మనం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది వేళ ఉగాది ఘడియల ద్వాదశ రాశిలో 4వ రాశి కర్కట రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. శ్రీ క్రోధినామ సంవత్సరం యోగ బలం వారికి ఎలా ఉందో చూద్దాం. మన జానకిరామ్ని అడిగి కర్కట రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో చూడు జానకిరామ్. ఉగాది వేళ విశేషం క్రోధినామ సంవత్సరం 2024 సంవత్సరం నూతన సంవత్సరం ఎలా ఉందో చూడు. ముఖ్యంగా వారి జాతకంలో లక్ష్మీదేవత వచ్చిందండి. వారి జాతకంలో శ్రీరాముడి పట్టాభిషేకం వచ్చిందండి. సర్వదేవతలు వచ్చిండు. కర్కట రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చాలా వరకు వారికి అనుకూలమైన యోగం కూడా ఉంది, అలాగే ఇబ్బందికరమైన యోగం కూడా ఉన్నదండి. కర్కట రాశి వారి జాతకంలో ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. సాయం చేసేది నలుగురు అయితే మాత్రం ఇబ్బందులు పెట్టేది 7 వారి జాతక బలానికి. నవగ్రహాల్లో వారికి మాత్రం 5 గ్రహాలు అనుకూలంగా లేవండి, 3 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. ఒక గ్రహం సమస్థానంలో ఉన్నది. ముఖ్యమైన యోగంలో వారికి మాత్రం అష్టమ స్థానంలో శని ఉన్నది కాబట్టి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ అష్టమ స్థానంలో శని ఉన్న వారికి ఆరోగ్యంలో చిక్కులు, అష్టకష్టాల చిక్కులు, అలాగే కుటుంబ తగాదాలు, మానసిక వ్యాధులు, అలాగే నమ్మిన వారు ఇబ్బందులు పెట్టడం, అలాగే వివాహ విషయంలో నష్టం రావటం, సంతాన విషయంలో అరిష్టం రావటం, అలాగే వీరి పేరు మీద అన్నదమ్ములో విరోధం రావటం, ప్రేమించిన వారు దూరం కావటం లేదా దూరం చేసుకోవడం, కోర్టు కేసులు తగాదులు రావటం. కానీ అష్టకష్టాల యోగ బలాలు ఉంటాయండి. అలాంటి యోగ బలాలు తొలగిపోవాలంటే మీరు ఖచ్చితంగా శనీశ్వరుని పూజ చేయించుకోవడం చాలా మంచిది. సద్బ్రాహ్మణులతో శనీశ్వరుని శాంతి చేయించుకోవడం, తైలాభిషేకం చేయించుకోవడం, అలాగే శనివారం నియమం పాటించడం, సోమవారం నియమం పాటించడం మంచిదండి. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక పరంగానే శారీరక పరంగానే ఇబ్బంది వస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం ప్రతి రాశి వారికి శుభస్థానాలు ఉంటాయి, అశుభ స్థానాలు కూడా ఉంటాయండి. ముఖ్యంగా వీరికి చాలా వరకు పాజిటివ్ యోగం కలగాలంటే మాత్రం వీరు శనీశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. కానీ అలాగే లక్ష్మీదేవత ప్రసన్నం కావడానికి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అంటే ప్రసన్నం కావటం అంటే వీరికి తగిన టైంలో మాత్రం వీరికి అవసరం అయిన టైంలో మాత్రం ధనం అందడానికి మాత్రం ఖచ్చితంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం లక్ష్మీదేవత ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. వివాహ విషయంలో చాలా వరకు చిక్కులు చికాకులు ఉంటాయండి. అలాగే సంసార విషయంలో భార్యాభర్తలు ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. పిల్లల మనసులో పిల్లలు ఉండరు, పెద్దల మనసులో పెద్దలు ఉండరు, ఎవరి ఆలోచనలు వారే ఉంటాయండి. అలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులు, క్రీడాకారులకు చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తిరస్తు కలిగే అవకాశం ఉంది. ఆ లక్ష్మీమాత దయ వలన అష్టలక్ష్ముల్లో సంతాన లక్ష్మి కూడా ఉంది కాబట్టి సంతాన లక్ష్మిని కూడా ఆరాధన చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి. అలాగే వీరి జాతకం మాత్రం ఏది దేశం ఏది రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఇబ్బందులు మాత్రం తప్పవండి. ఇబ్బందులు వచ్చి ఫలితం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం వీలైతే భద్రాచలం సీతారాముల దర్శనం చేయటం, అలాగే మాత్రం సీతారాముల కళ్యాణం చేయటం, రాధాకృష్ణుల కళ్యాణం, కృష్ణుడి కళ్యాణం చేయటం, అలాగే వీరి జ్యోతిషంలో రాధాకృష్ణుని ఆరాధన చేయటం, అలాగే శివపార్వతుని ఆరాధన చేయటం చాలా యోగ బలాలు కలిసి వస్తాయండి. అన్నీ ఒకటేసారి చేయాలని ఏం లేదండి. కానీ మాత్రం టైం తీసుకొని గ్యాప్ తీసుకొని చేయడం చాలా వరకు మంచిదని ఉంటుందండి. వీరి పేరు మీద వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎంత ధనం వచ్చినా నిలబడదండి మరి జాతకంలో. అలాగే మాత్రం ఉద్యోగస్తులకు మాత్రం చాలా వరకు మాత్రం చిక్కులు చికాకులు ఉంటాయండి. ఉద్యోగస్తుల్లో మాత్రం పోలీస్తో కానీ మరి బాస్తో కానీ లేదా డిపార్ట్మెంట్ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారండి. పని ఒత్తిడి అధికం ఉంటుంది. మరి ఏ డ్యూటీ చేస్తున్న వారైనా సరే, ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారైనా సరే, రెవెన్యూ రంగం వారైనా సరే, మున్సిపల్ రంగం వారైనా సరే, ఇంకా వీరి జాతకంలో కాంట్రాక్ట్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. రవాణా రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వ్యవసాయ విషయంలో మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే వీరి పేరు మీద చాలా ముఖ్యమైన పనులు ఎప్పుడంటే అప్పుడు ప్రయాణం చేయవద్దండి. వీరి పేరు మీద కానీ మాత్రం చాలా అత్యవసరం అనుకుంటే మాత్రం గోధుడి వేళగా మాత్రం పూజ చేయటం, బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయడం చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 3:30 నుంచి 5:30 లోపల. అలాగే గోధుడి వేళ అంటే సాయంత్రం 5 నుంచి 6 లోపల చాలా వరకు ప్రయాణం చేయటం మంచిది. అలాగే స్త్రీ విషయంలో, కుటుంబ విషయంలో, ఆరోగ్య విషయంలో, సంతాన విషయంలో, అన్ని విషయాల్లో చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు ఉన్నవారు అలాంటి చిక్కులు వెళ్ళిపోవాలంటే మాత్రం కులదేవతను ఆరాధన చేయటం మంచిది. క్రీడాకారులు కళాకారులకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది.
గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పెడుతున్న ఈ అష్టమ శని ప్రభావం పోవడానికి మాత్రం శనేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే తైలాభిషేకం చేయటం, నల్ల నువ్వులు దానం చేయటం, ఇటువంటి పనులు చేస్తే చాలా వరకు శుభకరం ఉంటుందండి. దేశరిష్ట యోగం, కాలరిష్ట యోగం కూడా చాలా ఉంది కాబట్టి వాటి కొరకు మీరు శాంతి చేయించుకోవడం చాలా మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.